సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో శ్రీరామనవమి మహోత్సవ సందర్భంగా 20 జంటలతో సీతారాముల కళ్యాణం చేయించారు. 10 కుటుంబాలు గర్వాప్సే రూపంలో స్వధర్మంలోకి సాంప్రదాయబద్ధంగా తిరిగి వచ్చారు. వారు కూడా కళ్యాణంలో పాల్గొన్నారు. కళ్యాణానంతరం మున్సిపల్ సీనియర్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. వారు కూడా సీతారాములకు నమస్కరించుకుని స్వామివారి ఆశీర్వచనాలు తీసుకున్నారు. గత నెలలో ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాకు స్వయం సేవకులు శ్రీనివాస్, సంతోష్లు 2 వీలర్పై వెళ్లి వచ్చిన సందర్భంలో వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్ బట్టల షాపు స్వామివారికి పట్టాభిషేక ఫోటోలను, ఉగాది క్యాలెండర్స్ను భక్తులకు పంచారు. సామాజిక సమరసత వేదిక తరపున ఉపేందర్ సింగ్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షులు నాగరాజు, విహెచ్పి ప్రముఖ్ సత్యనారాయణ గర్వాప్సీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమరసత వేదిక జిల్లా సంయోజక్ ఎన్వివి నారాయణ, బిఎంఎస్ తరపున రాజు, ఆర్ఎస్ఎస్ తరపున పవన్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. శ్రీ సీతారాముల కళ్యాణ అక్షతలతో పూజారి వారిని ఆశీర్వదించారు. నవభారత్ ట్రస్ట్ అధ్యక్షులు నెక్కింటి శ్రీనివాస్ తన ప్రారంభ ఉపన్యాసంలో సనాతన ధర్మం గురించి వివరించారు. సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షులు నారాయణరావు సీతారాములు అన్ని వర్ణాలలో సమరసతను ఎలా అనుసరించారు, ప్రజలను ఎలా పాలించారు, కుటుంబ సంబంధాలకు మార్గదర్శిగా ఎలా ఉన్నారు అనే విషయాన్ని వివరించి చెప్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన సమర్థవంతమైన సమాజం కోసం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ భావితరాలకు అందించాలని తన ముగింపు ఉపన్యాసంలో చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన వారికి సహకరించిన పెద్దలకు సామాజిక సమరసత వేదిక నగర సంయోజక్ ఉపేందర్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. అయం ముహూర్తః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇదివరకు నేను క్రైస్తవులుగా ఉండి అందుట్లో ఉండి చూశాను, చదివాను, తెలుసుకున్నాను. అందుట్లో తప్పులు, బూతులు, అసలు ఇప్పుడు ప్రజలకు సంబంధించిన సనాతన ధర్మం వైపు అడుగులేయాలని తెలుసుకొని ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి సమక్షంలోని కుటుంబ సభ్యులతో సనాతన ధర్మాన్ని స్వీకరిస్తూ జై శ్రీరామ్. మనం రకరకాలుగా కొలుచుకుంటామండి, కానీ హిందూ ధర్మంలోనే పుట్టాము. మన భారతీయులు అందరూ హిందూ ధర్మంలోనే పుట్టాము. కాకపోతే ఈ యేసు ప్రభు ప్రచారం అవి చేస్తాంలో మనం కొంచెం దానికి అట్రాక్ట్ అయ్యి దాని వైపు వెళ్తున్నాము. కానీ అది మనం హిందూ తత్వమే మన భారతీయులందరికీ ముఖ్యం. కాబట్టి మేము ఇటు తెలుసుకొని మళ్ళీ మేము హిందూ ధర్మాన్ని లోకి వచ్చామండి. మా ఇంటి దగ్గర కూడా రాములవారి గుడి మేమే నిలబెట్టాము. కొన్నాళ్ళు అది అలాగా వదిలేసాము. కానీ ఎప్పుడు మమ్మల్ని రాములవారు మాత్రం వదులుతలేదు. ప్రతి సంవత్సరం మా చేతుల మీద జరుగుతుంది. దానికి రాములవారు నిజంగానే గొప్ప దేవుడండి. నమ్ముతున్నాం, మేము నమ్మి వచ్చాము. నా పేరు మధ్య నాగరాజు. నేను ఎస్సీ ఎస్టీ సంక్షేమ వేదిక కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు ఎవరైతే మతం మారిన హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ మన సనాతన ధర్మం అనే ధర్మంలోకి మళ్ళీ తీసుకురావడానికి ఇలాగా అనేక రకాలుగా మన దైవ కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా వీళ్ళందరినీ ధర్మ కార్యక్రమం కోసం వీళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. పేరు కె ఉపేందర్ సింగ్ అండి. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి మతం మారినటువంటి వాళ్ళందరూ వారి యొక్క ధర్మాన్ని యొక్క లోపాలు తెలుసుకొని
మన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించి మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలని, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని మరి మంచి తపనతోటి వాళ్ళు తిరిగి స్వధర్మంలోకి రావడం జరిగింది. మరి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ శ్రీరాముడు వాడి కుటుంబాలని చల్లగా ఆశీర్వదించాలని, మన ధర్మం సనాతన ధర్మం కలకాలం వర్ధిల్లాలని ఈ శ్రీరామచంద్రమూర్తి శ్రీరామనవమి సందర్భంగా మరొకసారి కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పూజా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రసాదాలను పంచిపెడతాము, అవకాశం అంటే ఇవ్వండి అని చెప్పేసి అడిగిన వెంటనే ఈ కార్యక్రమం పూర్తి వివరాలు నాకు తెలియకపోయినప్పటికీ కూడా నేను ముందుకు వచ్చి వాళ్ళని వారికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. నిన్న సాయంకాలం మళ్ళా మధ్యాహ్నం నుంచి మా సామాన్లు వస్తున్నాయండి, తాళం తీయండి, మా సామాన్లు వస్తున్నాయండి, అది పెట్టుకోవాలండి అని చెప్పేసి శ్రీనివాస్ గారు అడుగుతుంటే సాయంకాలం 5 గంటల నుంచి నేను ఇక్కడ అసలు వివరం ఏంటి అంటే ఇక్కడ సామూహిక కళ్యాణాలు చేస్తామండి. రేపు ఉదయం సుమారు 10-15 గంటలు సామూహిక కళ్యాణాలు కూర్చుంటారు. ఒక గంట స్టేజ్ మీద కళ్యాణం జరుపుతూ ఉంటే బ్రాహ్మణ పంతులు గారు వారందరి చేత మిగతా వాళ్ళ చేత కళ్యాణాలు జరిపిస్తారు అని చెప్పేసి మీరు కూడా పాల్గొనవచ్చు, మీ కుటుంబం నుంచి ఎవరైనా ఉంటే పాల్గొనవచ్చు అని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆ సందర్భంగా మా చెల్లాయి బాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.